మనం ఏమి గమనించినామో పాటలతోటి, ఆయన ఆవరణంలో మనకు క్షేమం భద్రత ఉంటుంది అని మనము 84వ కీర్తనలో ఈరోజు ధ్యానించినాం. సేఫ్టీ ఇన్ హిస్ కోర్ట్స్, దేవుని నీ ఆవరణంలో మనకు క్షేమము భద్రత కృప, మనకు ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని మనము నేర్చుకొని ఉన్నాం. ఎండలు ఎలా ఉన్నాయి? ఎండలు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి కదా. ఆఫ్టర్ 81 85 మన ఏదో అంటున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలకు ఇలాంటి వేడి మరొక్కసారి హైదరాబాద్లో మరి ఉంది, ఇట్లా నడుస్తున్నట్టు గమనిస్తున్నాం. అందరము కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. కైండ్లీ క్లోజ్ యువర్ ఐస్. ఇంకా వేరేది ఏమీ ధ్యానించద్దు, నేను చెప్పిందే ధ్యానించాల. వేడి ఎలా ఉంది? ఇప్పుడు మీ కింద ఒక పొయ్యి పెడుతున్నారు అనుకోండి, వేడి పొయ్యి. ముక్కులకెళ్ళి పురుగు పోతుంది, చెవులకెళ్ళి బయటకు వస్తుంది. ఒకరేమో కత్తితోటి మన చేయిని కోస్తూ ఉన్నారు పక్క నుంచి ఒక వేడి చెంచను మన వీపు మీద అంటిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? బొగ్గు మీద నడుస్తున్నాం, మంటలో మన ఎంటుకలు కాలుతున్నాయి, పొదలో కూర్చొని ఉన్నాం, మండుతున్న పొదలో కూర్చొని ఉన్నాం, మన చర్మము కాలుతుంది. ఆహా, ఎంత హాయిగా ఉంది కదా. ఊపిరి తీసుకుందామంటే వేడి. మరి ఈ కన్ను తెరవాడు. ఊహించుకున్నారా ఇవన్నీ? ఎవరైనా ఊహించుకున్నారా? నేను ఇంకా కొంచెమే చెప్పిన నరకం గురించి, కొంచెమే. ఇదే మనం ఇది ధరించకపోతే, ఇదే మనం సహించకపోతే నరకం ఏ విధంగా ఉంటుందో ఇక కొంచెము చాలా విపరీతంగా ఉంటుందని మనము ధ్యానిస్తుండాలి. అక్కడ ఏంటంటే అగ్ని ఆరదు, ఫ్యాన్లు ఉండవు, ఈ ఫ్యాన్లు కూడా ఉండవు. దేని మీద కూర్చోవాలా? మంట మీద కూర్చోవాలి. అగ్ని ఆరదు అంటాడు, పురుగు చావదు అంటారు. హెల్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ వర్డ్స్ అని మనం గమనిస్తున్నాం. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం, ఎందుకంటే తప్పకుండా మరి వేడి ఎక్కుతున్నందుకు లెట్ us రీడ్. మరి కొన్ని లాస్ట్ వారం నుంచి మరి కొన్ని ధ్యానించినాం. మనం కొన్ని బాధ్యతలు, కుటుంబ బాధ్యతల విషయంలో మరి తండ్రి తల్లి పిల్లల బాధ్యతలు అనేది మనము కొన్ని ధ్యానించినాం. ఏ విధంగా తండ్రి మరి ఏ విధంగా నడిపించుకోవాలో, తల్లి ఏ విధంగా మరి జ్ఞాన ఉపదేశము చేస్తూ పిల్లలను మరి భయభక్తులు పెంచాలనేది మనం కొన్ని చూసినాం. వీ హ్యావ్ సీన్ ఫ్యూ థింగ్స్ ఇన్ లార్డ్స్ దిస్ థింగ్. థ్యాంక్ యూ. ఆ విధంగానే మరి శారీరకంగా కూడా మనము కుటుంబంలో ఉన్నాయంటే మనందరికీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. శారీరకంగా మనం ఏ కుటుంబంలో ఉన్నామో ఆ కుటుంబంకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వెన్ వి లివ్ ఇన్ ఎ ఫిజికల్ ఫ్యామిలీ. అవునా? నువ్వు కూతురుగా ఉండొచ్చు, నువ్వు కొడుకుగా ఉండొచ్చు, నువ్వు తండ్రిగా ఉండొచ్చు, నువ్వు తల్లిగా ఉండొచ్చు, నువ్వు మామగా ఉండొచ్చు, నువ్వు చిన్నాన్నగా ఉండొచ్చు, నువ్వు అత్తగా ఉండొచ్చు. ఏ విధమైన కుటుంబంలో మనందరికీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు మరి మనం నెరవేరుస్తున్నామా లేదా అని ఒక ప్రశ్న ఈరోజు మనకు మరి వాక్యం ద్వారా వేయబడుతుంది. కుటుంబంలో మనకు బాధ్యతలు ఉన్నప్పుడు దాంట్లో ఏముంటుంది? మనకు కొన్ని దీవెనలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మొదటి బాధ్యత ఏంటి కుటుంబంలో? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. When you are in a family, there are responsibilities that are part of being in that family. నువ్వు ఆ కుటుంబంలో ఉన్నావంటే నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని మనం గమనిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. అమ్మా, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అంటున్నారు. ధర్మమే ఏంటి? మనము తల్లిదండ్రులకు విధేయులై ఉండడం కంపల్సరిగా. నువ్వు కుటుంబంలో ఉన్నావంటే, కుటుంబం క్షేమ అభివృద్ధి నువ్వు ఆశిస్తున్నావంటే, కుటుంబం అభివృద్ధిలోకి పోవాలంటే పిల్లలు ఏం చేయాలా? తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. మస్ట్.
కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట, అన్ని విషయంలో నీకు నచ్చకపోవచ్చు, అమ్మ వాళ్ళు చెప్తున్నది మీకు ఇప్పుడు ఈ సమయంలో నచ్చకపోవచ్చు, కానీ విధేయత చూపించడం అనేది అవసరం, మస్ట్. ఇంకా ఉందా అక్కడ? ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. ఏ విషయంలో అయినా మీకు నచ్చినా నచ్చకపోయినా తల్లిదండ్రులకు ఏం చూపించాలి? పిల్లలు విధేయత చూపించాలి. అది ఎవరు మెచ్చుకుంటారు? అది ప్రభువే మెచ్చుకుంటాడని అంటున్నట్టు మనం చూస్తున్నాం. లూకా సువార్త 2:51. లూకా సువార్త 2:51. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి ఏం చేస్తున్నాడు? లోబడి ఉండెను. హీ వాజ్ సబ్మిసివ్ టు దెమ్ అంటున్నాడు. లోబడి ఉండెను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? లోబడి ఉండడం. ఒకరికొకరు ఏం చేస్తుండాలో కుటుంబంలో లోబడి ఉండాలి. ఇది కంపల్సరీ. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలా, దాంట్లో నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలంటే మొదటి ఏంటి? విధేయత, ఒబీడియన్స్. సెకండ్ ఏం చేయాలి? ప్రొవిజన్ అంట. ప్రొవిజన్ అంటే ఇంటి అవసరతలను ఏం చేయాలి? మనము తీర్చాలి. ప్రొవిజన్ అనేది మనం ఏం చేయాలి? మనకు చేతనంత వరకు కుటుంబంలో ఏం చేయాలి? మనము సహకరిస్తూ సహాయం చేస్తుండాలి. చూద్దాం ఆ వాక్యం గురించి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 5:8. ఎవడైనను సఖీయులను, స్వకీయులు అంటే ఎవరు? సొంత వాళ్ళు, కుటుంబస్తులు. స్వకీయులను విశేషముగా తమ ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడవాడై ఉండును. చాలా జాగ్రత్త వినండి. నువ్వు మీ కుటుంబంని సంరక్షించుకోకపోతే నీకు ఎంత సంరక్షించేప్పుడు మేమేం పని చేస్తున్నాం, ఇంటికి ఏం ఇస్తామనేది కాదు. అదే కాకుండా ఇంట్లో పనులు చేయడం విషయంలో కూడా, ఇంట్లో నువ్వు ఏ విధంగా సహకరిస్తూ ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నావు. కొన్నిసార్లు నువ్వేం పని చేస్తలేవు, ఇంటికి ఏ విధంగా సహకరిస్తావు? ఇంటి బాధ్యతలు, ఇంటి పనులు చేయడం విషయంలో కూడా నువ్వు సహకరించాలి. ఇవి కొన్ని మనం చదువుతుంటాము, కానీ ఈ విధంగా మరి వాక్యం ఏమంటుంది? నువ్వు ఇలాంటి విషయంలో కూడా నువ్వు ఇంట్లో మరి సహకరించకపోతే నువ్వు అవిశ్వాసి కన్నా కూడా ఏమవుతున్నావు? చెడ్డవాణివి అని వాక్యము చెప్తుంది. చూడండి, లైట్ తీసుకుంటాం మనం. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, పెద్దలు చెప్తా ఉంటారు, చేయండి, ఇది చేయండి, అది చేయండి అని. ఇంటి పనులు, ఇంట్లో సహకరించడం విషయంలో అన్ని విధాలుగా మనం ఏం చేస్తున్నాము? అవి చేయకపోతే మనము అవిశ్వాసులం కంటే చెడ్డవాళ్ళు అని చెప్తున్నారు. ఆ విధంగా మర్యాద కలిగి ఉండాలి. పెద్దవాళ్ళకి ఏం కావాలో మనము మర్యాద ఇవ్వాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ నాట్ ఓన్లీ ది ఎల్డర్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పియర్స్. అంటే నువ్వు నీ తోటి సహోదరులను, నీ కుటుంబస్తులను ఏం చేస్తున్నాలా? నువ్వు మర్యాదగా వాళ్ళకు కావాల్సిన మర్యాద ఇస్తూనే ఉండాలి. చాలా మటుకు చూస్తుంటాం, గమనిస్తుంటాం, ఒకరి మీద ఒకరు ఏం చేస్తుంటాము? ప్రేమ మాటలు మాట్లాడుకుంటుంటాం కదా. ప్రేమ మాటలు మాట్లాడుకుంటారా? ఏమ్మా, ఎవరి గురించి మాట్లాడమన్నప్పుడు ఏం చేస్తాము? వాళ్ళు మంచి వాళ్ళని ఎప్పుడైనా చెప్తాం మనము? ఏమని చెప్తాం ఎప్పుడన్నా? అస్సలు చెప్పాం. అమ్మో, వామలు, వీళ్ళ, వాడ, ఈమెనా, అమ్మమ్మమ్మో. ఇవన్నీ ఎవరు వినాలా? మధ్యలో పాస్టర్ కూర్చొని వినాలా. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. అయినాక నేనేం చేయాలి? ఆ మాటలన్నీ మా భార్యను అనాలా. నేర్చుకొని తెల్లలు అదే తిరుగుతుంటాయి కదా.
మంచి మాట, మర్యాద, ఇతరుల గురించి మెప్పు. ఇది 1 తిమోతి 5:4 కూడా చూద్దాం. 1 తిమోతి అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మన్మలు కానీ ఉండిన ఎడల వీరు మొదట వారి ఇంటి వారి ఎడల, వాళ్ళ ఇంటి వారి ఎడల ఏం చేయాలంటే ఫస్ట్ భక్తి కనిపించాలి. ఫస్ట్ ఎవరికి? ఇంటి వారికి. ఇంకా తమ తల్లిదండ్రులకు ప్రతి ఉపకారము చేయుటకు నేర్చుకొనవలెను. దేవుని దృష్టికి చూడండి, తల్లిదండ్రులకు, ఇంట్లో మన సొంత వాళ్ళకి ఏం చేయాలి? మనము కావాల్సిన మర్యాద, ప్రత్యుపకారం చేస్తుండాలి. ఇవి చెయ్యకపోతే మా ఇంట్లో ఎట్లుంటుందంటే, వంట చేసినాక కూడా తినాలంటే పిల్లలనేవి ఏం చేయాలా? పిలవాలి. ఎన్నిసార్లు పిలవాలా? రండి తినండి, రండి తినండి, రండి తినండి. చేసేది ఏముండదా? దానికి ఇష్టమున్న టైంకి వస్తారు. ఎందుకు దీవించబడతారు? వాక్యం వ్యతిరేకంగా చెప్తుందే. మరి వాక్యం నువ్వు దీవించబడాలా అంటే ఏం కావాలా? నువ్వు ఈ విధంగా కూడా జీవించాలి. ఇవన్నీ మనం చదువుతూనే ఉంటాము, కానీ ఎప్పుడు మన ముందు ఇలాంటి వాక్యములు మనము ఏం చేయలేదు, దాన్ని ధ్యానించలేదు. అందుకే మరి ఈరోజు అనుకున్న ఈ వాక్యములు కూడా మనము ధ్యానించాలని మరి నాకు ఉద్దేశం కలిగింది. ఆ తర్వాత కుటుంబంలో ఇంకేముంటుంది? ట్రైనింగ్ అండ్ అడ్మానిషన్. ఒకరినొకరు హెచ్చరిస్తూ, ఒకరినొకరు ఏం చేస్తుంటారు? ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ఏం సరి చేసుకోవడము, చదువుకోవడము. అడ్మానిషన్, యు అడ్మానిష్. ఎవరు ఏం చేస్తావు? ఎవరైనా తప్పు చేస్తే సరి చేసుకుంటాం. ఆ బాధ్యత కూడా మన ఇంట్లో ఉంది. పోనీ ఏమని చేసుకొని నాకెందుకు అని అనుకో. చాలా మటుకు ఏమైతే వాడు ఏమని చేసుకోండి, వీడు ఇదేమని చేసుకోండి, నాకెందుకు, చెప్పిన మాట వినరు. లేదు, మనకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చినాడు. అడ్మానిషన్, సరి చేసుకోవడము, సరిదిద్దుకోవడము అనేది కూడా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూద్దాం. తండ్రులారా, నీ పిల్లలకు కోపము రేపక ప్రభువుని యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంతేనా? అంతే కదా? ఏం చేయాలి? ప్రభువుని యొక్క శిక్షలో వారిని పెంచుడి అంటున్నాడు. ఆ శిక్ష మనం ఏం చేయాలా? ఇంట్లో తీసుకొని రా, చెప్తుండాల. తమ్ముడు ఇది చేయొద్దు, అన్న ఇది తప్పు, మమ్మీ తప్పు, డాడీ తప్పు అని కూడా చెప్పడానికి ఏం చేయాలా? కొన్నిసార్లు మనం సరిగా ఉంటే అప్పుడు ఏం చేస్తే డాడీ కూడా చెప్పినప్పుడు, బిడ్డ ఇది తప్పు, ఇది చేసుకో, సరిదిద్దుకోవాలి. దే షుడ్ బి ఎ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ హౌ ద ఫ్యామిలీ హెస్ టు గ్రో టుగెదర్. నేను ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి కుటుంబ ఐక్యత విషయంలో మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబం ఐక్యతగా ఉంటేనే కానీ అది అభివృద్ధిలోకి నడుస్తుంది. నలుగురము 4 విధాలుగా వెళ్దాము అనుకుంటే అది ఎప్పటికీ ముందుకి సాగదు. అందుకే మన ధ్యాస, మన ఫోకస్ షుడ్ బి ఆన్ వన్ డిరెక్షన్. అందుకే ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా శారీరకంగా ఉన్నప్పుడు మనకున్న బాధ్యతలను మనం కొన్ని చూస్తున్నాం. ఆ విధంగానే మనము ఏమన్నాము? దేవుని కుటుంబంలో కూడా మనం ఒక ఏమంటారు? మనము కుటుంబస్తులుగా ఉన్నాం కదా. వీఆర్ పార్ట్ ఆఫ్ ద గాడ్స్ ఫ్యామిలీ. ఏమై ఉన్నాడు ఆయన మనకు? ఏమన్నాడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం వరకు చదివాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నాము. మనం దేవునికి ఏమై ఉన్నాము? కుమారులై ఉన్నాము. మనము ఏర్పరచబడిన ఏమై ఉన్నాము? సంఘమై ఉన్నాం. ఏర్పరచబడిన నువ్వు సొత్తు అయి ఉన్నావు. నువ్వు దేవుని కుమారునిగా ఉన్నావు, దేవుని కుమార్తెగా ఉన్నావు అని వాక్యం తేటపరుస్తున్నది. 1 యోహాను 3 మొదటి 2 వచనాలు. 1 యోహాను 3 మొదటి 2 వచనాలు. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు
చూడండి, మనం ఆయన పిల్లలముగా పిలువబడినట్లు తండ్రి మనం ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించునో చూడుడి అంటున్నాడు. ఏమన్నా ఇంకా మనం దేవుని పిల్లలమే, ఏ హేతువు చేత లోకము మనను ఎరుగదు. చాలా జాగ్రత్త. ఈ లోకంలో మనకి ఏమి పని లేదు. లోకం మనను వ్యతిరేకిస్తుంది, లోకం మనను ద్వేషిస్తుంది, కానీ మనం దేవుని పిల్లలమని మర్చిపోవద్దు. దేవుని పిల్లలమని అస్సలు మర్చిపో. ఇది ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే, మనము ఆశీర్వదింపబడాలి అంటే ఫస్ట్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మనం ఎవరు సొత్తై ఉన్నాము? క్రీస్తు సొత్తై. మనం ఆయన కుమారులుగా ఉన్నాం. ఆయన కుమారులుగా ఉన్నామంటే మనకు ఎటువంటి కొరత లేకుండా కూడా మనం జీవించవచ్చు. ఏ విధంగా జీవించవచ్చు? నువ్వు ఆశించిన అన్నీ కూడా దేవుడు దయచేస్తాడు, తప్పకుండా దయచేస్తాడు. ఏ సమయంలో దయచేయాలో దయచేస్తాడు. కానీ మనము ఆయన చెప్పిన ఆ ప్రేమ ఏం చేస్తున్నారు? ఆ ప్రేమలో జీవించాలి. ఆయన ప్రేమించిన వారు ఏం చేస్తామమ్మా? మనము ఆయన మాటకు విధేయత చూపిస్తాం. ఆయనను మనం ఏం చేస్తుంటాం? ప్రేమిస్తాం. చాలా మటుకు ఏం చేస్తుంటాము? ఏదో వెళ్ళాలా, రావాలా, పోవాలా అని జీవిస్తుంటాం. ఎంతో కష్టపడుతుంటాం ఈ లోకంలో, చెప్తున్నా. కానీ ఆశీర్వాదాలు ఉండవు. మనకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, దాంట్లో సుఖం ఉండదు, నిద్ర ఉండదు, చింత, బాధ, నొప్పి, వ్యాధి ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకు? దేవుల్లో మనము సరిగా లేమని పరిస్థితిలో ఇవి ఈ విధంగా జీవిస్తే. నేను కూడా కార్పొరేట్లో ఉన్నప్పుడైతే, నేను పనిచేసినప్పుడు ఎంతో సంపాదించినాను. సంపాదనలు అయితే తక్కువేం లేకుండా లేను, ఆశీర్వాదం లేకుండా. దేవునితో సరిగా లేను. దేవునిలో సరి లేకుండా అవుతుండే లక్షలలోనే జీతం. అది మామూలు జీతాలు కావు మాకు. లక్షలలో జీతము పొందినా ఏమైపోతుండే? సమాధానము, నెమ్మది, సంతోషం, తృప్తి అనేది కాదు. అవి ఎట్లుంటుండే? ఎంత జీతమైనా జోబుకి ఏమవుతుండే? ఓ చిల్లు ఉన్నట్టే. ఎంత సంపాదించినా ఎప్పుడు కొడతానే. అంత తిరిగి వచ్చినాక నెమ్మది, శాంతి ఎక్కడ దొరికింది? ఆయన పాదాల దగ్గర దొరికింది. ఆయన పాదాల దగ్గరకు వచ్చి, దేవా ఇక నీ ఇష్టము, నువ్వు చెప్పినట్లు వింటా అనే ఒక నిర్ణయం తీసుకున్నాక, నువ్వు ఏం చెప్తే అదే దేవా అని, ఇక నేను నా గురించి కాదు నీ గురించి జీవిస్తా, నువ్వు ఎట్లా అయితే అట్లా నడిపించుకో. ఇక నా గురించి నేను జీవించిన నిర్ణయం తీసుకున్న రోజు నుంచి నాకున్న నెమ్మది, శాంతి, సమాధానము, ఎంతో తృప్తి. అంత జీతాలు లేవు, ఒకరి కొరత కూడా దేవుడు దయచేయి, కొరత కూడా లేదు. సో ఇక ఇంకేం కావాలా? రాత్రిపూట దినంకి ఎన్నిసార్లు తింటాం మనము? సురేందర్ ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తింటాం. 3 సార్లు తింటాం. ఆ 3 సార్లు తింటాము, రాత్రి పడుకుంటాం. అంతే కదా. మనకు కావాల్సింది ఏం కావాలి? సుఖమైన నిద్ర కావాలా, కడుపు నిండా ఆహారము కావాలి, నెమ్మదిగా ఉన్నారు. అది దేవుడు దయచేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు? ఆయన పాదాల మీద పడి నీ చిత్తం ఏంటో అని. ఆ చిత్తము తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన గృహాన్ని మనము సరి చేసుకోవాలి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. కుటుంబం దగ్గర నుంచి మొదలవుతుంది. ఎందుకు? దేవుడు నిర్ణయించింది మొదటి సంస్థ ఏంటి? కుటుంబం. ఆదామవ్వను ఏం చేసినాడు? సృష్టించినాడు. ఆదామవ్వ పిల్లలని చెప్తున్నా. అక్కడి నుంచి మొదటి వాళ్ళకు కొన్ని ఏం చెప్పినాడు? నియమాలు పెట్టినాడు. ఇది చేయాలి, అది ఇది మంచిది అని తెలుసుకోవడం అనేది చెప్పించినాడు. ఆ విధంగా మనము కుటుంబాలను సరి చేసుకుంటూ కుటుంబ రీతిగా ఎంతమంది కుటుంబ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో నేను చూస్తున్నాను, అందరం కలిసి తినడం కూడా కష్టమే. నా టైం వేరే ఉంటుంది, నా కొడుకు టైం వేరే ఉంటుంది, నా బిడ్డ టైం వేరే ఉంటుంది, నా భార్య టైం వేరే ఉంటుంది. అంటే ఏమైపోతుంది? ఎవరు ఏ సమయంలో తింటారు? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుతున్నామా? కూర్చొని బైబుల్ ధ్యానిస్తున్నామా? కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, ఏదో టకటక చేసుకుంటాం. కానీ కలిసి కుటుంబ ప్రార్థన, ఆర్ వి meditating on the word of God together, talking about topics together? వాక్యం నేను ఏం చేస్తున్నాం? ధ్యానిస్తున్నామా? మేము చిన్నగా ఉన్నప్పుడైతే మాకు బాగా తెలుసు. అంటే నియమిక కూటలకు అందరం కలిసి వస్తున్నామా? అందరం కలిసి వెళ్తున్నామా? అందరం కలిసి ఇతరులను దర్శిస్తున్నామా?
వెస్లీ కాలేజ్లో కదా, వెస్లీ కాలేజ్లో, వెస్లీ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్ ఉంటుండే, భాస్కర్ రావు గారు అని ప్రిన్సిపల్ ఉంటుండే. ఆయన ఇంట్లో ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్ అవుతుండే, మెన్స్ ఏదో ఫ్యామిలీస్ కూడా వస్తుండే. నాకు గుర్తు ఏంటంటే, చిన్నగా ఉన్న ఇక్కడ ఏం చేస్తుండే, మా నాన్న మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తుండే, తీసుకుపోతుండే. అంతసేపు మేము ప్రార్థన చేయకపోతుండేనేమో, కానీ వాళ్ళు చేస్తుంటే కొంచెంసేపు అయినా మోకాలని వాళ్ళతో కూర్చుంటే, ఆయనకి కింద పోయి కన్నా పక్కన పండుకుంటుండే. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటుండే, వాళ్ళతో ఏదో ఆడుకుంటుండే, ఏదో చేసుకుంటుండే. కానీ ఏం చేస్తుండే, వాళ్ళొక ఏదో ప్రోత్సహించాలని తీసుకుపోతుండే. అవి చూసినాం. నేను మా నాన్నగారు మా అమ్మగారితో అయితే నేను బండి మీద పెద్ద అమలాపురం, నర్సాపురం, ఏది ఈ నర్సాపూర్ కాదు, ఏ నర్సాపురమ్మా, రాజమండ్రి దగ్గర, అక్కడ ఆంధ్ర సైడ్ బండ్ల మీద, స్కూటర్ల మీద, చేతక్ల మీద, కబ్ల మీద తిరిగినాం సేవకు. చిన్నవాడినే నేను, చాలా చిన్నవాడిని. అంటే అప్పుడు మరి ఎందుకో మరి, అంటే అప్పుడే మరి దేవుడు నిర్ణయించుకున్నాము, వీడెప్పుడో నేను సేవకు పిలుస్తా, వీడెప్పుడో సేవకి రావాలి. ఆ తర్వాత అంటే చెప్తున్నా, ఆ విధంగా ఇక్కడ నర్సాపూర్ కూడా తిరిగినాము, ఇక్కడ కూడా ఏమేమో ముస్లాపూర్, ఇట్లాంటి కొన్ని ఊర్లు కూడా మేము దర్శించినాము. చిన్న ఉన్నప్పటి నుంచి స్కూటర్ల మీద కూడా తిరిగినారు. ఆ సమయం నుంచే అంటే తల్లిదండ్రులు ఏ విధంగా పెంచుతున్నారంటే పిల్లల్ని, అదేం చేస్తుంది, ఎప్పటికో దేవుడు పట్టేసుకుంటా. అప్పుడు అర్థం కాలే ఉద్దేశం, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నిన్న రాత్రి ఆలోచిస్తూ అవును కదా, అవన్నీ తిరిగినప్పుడు మరి ఈ సమయంలో అట్లాంటివి ఎందుకు లేవు? నేను వచ్చింది, ఒక సహోదరి వచ్చింది, అన్న లాస్ట్ టైం నువ్వే కదా వండినావు అంటే, అవునమ్మా లాస్ట్ టైం నేనే వండినా. ఏమన్నా అన్న ఈసారి నేను వచ్చి వండుతా అన్న మీరు ఎందుకన్నా శ్రమ పడతారు, మీరు వాక్యం ప్రిపేర్ కాండి, నేను వచ్చి వండుతా అన్న. ఎంత సంతోషం అనిపించింది కదా. ఎంతమంది వచ్చి అడుగుతారు నన్ను, చాలామంది అడగరు. తిన్నాక బాగాలేదు, ఉప్పు లేదు, కారం లేదు అంటారేమో, కానీ చెప్తున్నా అంటే ఏంటి ప్రేమ, ఏంటి మనోళ్ళు వస్తున్నారు, మనం ఏం చేయాలా, కొంచెము ప్రేమతోటి అందరూ మంచిగా తినాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచి సంతోషంగా ఉండాలి. నెల కన్నా అందరం ఒక్కసారి కలుసుకొని ఏం చేయాలి, దేవుని ఆరాధించి ఒక కుటుంబంగా కూడుకోవాలని ఒక ఆశ. పొద్దున్న ఏం చేసింది, వచ్చి వండి వెళ్ళింది. మాకు ఆ బాధ్యతలు లేకుండా చేసేది. ఇలాంటి కొందరు సహకరిస్తున్నారు. అదే మరి ఇలాంటి ఉద్దేశంలో పోదాము, ఈ ఇంటిని దర్శిస్తాము, ఇంటికి పోయి సువార్త చెప్తాము, రండి మా ఇంట్లో మేము కూడిక పెట్టుకుంటున్నాము, పక్క వాళ్ళని కూడా పిలుస్తాము. ఉంటే ఒక బ్రదర్, కుందనపల్లి బ్రదర్ అయితే ఎప్పుడు ఒక బ్రదర్ వాళ్ళ కుటుంబం పిలుస్తూ ఉన్నారు మమ్మల్ని. మేమే కొంచెము దాంట్లో నిర్లక్ష్యం చూపిస్తున్నాం, కానీ వాళ్ళు మా ఇంట్లో రండి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుందాం బ్రదర్ అని ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ మధ్యలో ఇక ఈ 4 నెలల నుంచి అయితే ఏదో ఒకటి మన సంఘంలో జరుగుతున్నది, మరణము, యాక్సిడెంట్, ఇట్లాంటివి మనకు లైన్గా నెలకు ఒక మరణము ఏదో జరుగుతూనే ఉంది. దాంతో కొంచెం మన స్కెడ్యూల్స్ అటు ఇటు అవుతున్నాయి. కానీ తప్పకుండా ఎంతమంది పిలుస్తున్నారు, ఆయన మన ఇంట్లో ప్రేయర్ పెట్టుకుందాము, మా ఇంట్లో చేసుకుందాము, మా ఇంట్లో కూర్చుందాము అని ఎంతమంది పిలుచుకుంటున్నారు. ఆ ప్రేమలు ఏమవుతాయి, కుటుంబాలు కలుసుకుంటే, కుటుంబం ఏం చేస్తున్నా దేవునిని ఆదరిస్తూ ఆయనను పిలుచుకుంటే ఏమవుతుంది, తప్పకుండా ఆశీర్వదించబడతారు. ఇది ఐక్యత అనేది, దేవునికి విధేయత చూపించడం అనేది మనము నేర్చుకోవాలని చూస్తున్నాం. ఏం అవసరంలే, అక్కడ తిండి పెట్టాలని లేదు, ఏమీ లేదు. ఏంటి అన్న ప్రార్థన చేసి వెళ్ళండి, రండి ప్రార్థన చేసి వెళ్ళండి, రండి కొంచెం మా ఎల్డర్స్ పెద్దలు రండి ఇంటికి వచ్చి మమ్మల్ని గురించి ప్రార్థన చేసి వెళ్ళండి, మనం దీవించి వెళ్ళండి అంటే దేవుడి సహవాసం, దేవుని ఏం చేస్తున్నాం, మనము ఆశిస్తున్నాము. ఆ రోజులు పోయినాయి. కాటేజ్ మీటింగ్స్ అని, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, హోమ్ విజిట్స్ అని, ఇవన్నీ ఏమవుతున్నాయి మెల్లమెల్లగా. ఎక్కడ చూసినా ఎవరి ఇంట్లో అసలు మనం ఇంట్లోనే ఐక్యతగా లేము. నేను ఒకటి చేస్తుంటే నా కొడుకు ఒకటి చేస్తుంటాడు, వాడేదో వాని ల్యాప్టాప్ మీద ఉంటాడు, నా కూతురేమో ఆమె ల్యాప్టాప్ మీద ఉంటుంది, నా భార్య ఆమె ల్యాప్టాప్ మీద ఉంటుంది, నేను ఒకటి ఉంటే ఐక్యత ఎక్కడుంది? ఎన్ని రోజులు ఆలోచించుకోండి మీరే. ఇంట్లో అందరు కలిసి దేవుని గురించి వాక్యము తీస్తూ ధ్యానించిన సమయం ఏది శ్రేష్టము? వాక్యం ధ్యానించు. ఎందుకు? అది మీ ఆత్మను
కాపాడుకుంటుంది. నీ ల్యాప్టాపు ఈ లోకంగా నిన్ను లోకరీతిగా దీవిస్తుందేమో, నీ పని నేను దీవిస్తుందేమో, కానీ ఏం పోగొట్టుకుంటావు నువ్వు? నీ ఆత్మను పోగొట్టుకుంటావు. అదే మనం అందరం కలిసి మన పనులు చేసుకుంటే ఏమవుతుంది? మన ఆత్మను మనము సరి చేసుకొని కాపాడితే నిత్య జీవితంలో మనము ప్రవేశిస్తామని తెలుసు. ప్రయత్నం చేస్తున్నామా? మాకు ఫ్యామిలీ ప్రేయరే కష్టం. ఫ్యామిలీ ప్రేయరే కష్టం. మేము ఫ్యామిలీ ప్రేయర్ వచ్చే లోపల వానికి ఆ పని వస్తుంది, ఫ్యామిలీ ప్రేయర్ అనే లోపల ఒక కాల్ వస్తుంది, ఫ్యామిలీ ప్రేయర్ అనే లోపలనే ఒకరికి బాగుండదు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆలోచించండి. ఇది ఎందుకంటే ఇలాంటి మనము పద్ధతులు తప్పద్దు అని వాక్యము తేటగా చెబుతుంది. మనము ఎవరి నామము ధరించి ఉన్నాము? అపోస్తుల కార్యము 4:12. అపోస్తుల కార్యంలో 4:12. మనకు ఎవరి నోళ్ళనో రక్షణ కలుగదు, ఏ నామంలో మనం రక్షణ పొందవలనో కానీ ఏ నామమున ఎవరి నామంలో రక్షణ పొందుతున్నాము? క్రీస్తు నామములోనే రక్షణ పొందుతున్నాము. అక్కడనే 11:26 11:26 Acts 11:26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అంటే ఏంటి? ఆయన పేరు వాళ్ళు మొదటిసారి ధరిస్తున్నారు. యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తుని ధరించిన వానివై ఉంటున్నావు. క్రైస్తుని పోలికలు మరి మన గృహాలలో ఉంటున్నాయా? ఆలోచించాను. కొన్నిసార్లు తల్లులు కూడా ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు. పిల్లలు తప్పు చేస్తుంటే కూడా మౌనంగా ఉండిపోతున్నారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే కూడా ఏమవుతున్నామో మౌనంగా ఉండిపోతున్నాం. వాళ్ళు ఏ విధంగా దేవునిని దూషిస్తున్నారు, దేవుని నామంని దూషిస్తున్నప్పుడు కూడా ఏమవుతుంది? మనము మౌనం. కొన్నిసార్లు వాళ్ళకు సహకారంగా ఉంటున్నాం. భయంకరమైన పరిస్థితులు, కొన్ని చేయవలసిన పరిస్థితులు. సృష్టిని మనం ఏం చేస్తున్నాము? దేవుడు సృష్టించిన ఆ విధానముని మనము దూషిస్తున్నాం. ఏది తప్పో దాన్ని ఏం చేస్తున్నాం? మనము అడ్డగించక దాన్ని ఏం చేస్తున్నాము? మనము దానితో సహకరిస్తున్నాం. అది ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఆలోచించి. వెళ్ళని చోట్లకు వెళ్తున్నాం, పిల్లలను తీసుకొని వెళ్తున్నాం, చిన్న వయసు నుంచే వాళ్ళకు తప్పులు నేర్పిస్తున్నాం. రేపు వాళ్ళ మార్గం తప్పిపోయినాక ఎవరు కారణము? ఎవరు నేర్పించిన? అని నేనేం నేర్పలేదే అనిపిస్తుంది. కానీ నువ్వు మౌనంగా ఉన్నావుగా. వాళ్ళు చేస్తున్న తప్పుని నువ్వు అడ్డగించాక మౌనంగా ఉన్నావుగా. ఆలోచించే. నేను అందుకే చెప్పినాను, ఎన్ని క్రియలు చేస్తామంటే పాపాలు చేస్తాము, మంచి పనులు చేస్తాము, నిర్జీవ క్రియలు కూడా చేస్తాము. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? నువ్వు మంచి పనులు చేస్తావేమో కానీ దాంట్లో ఉద్దేశం సరి అయినది లేకపోతే, దేవుని నువ్వు గణపరచకపోతే, దేవుని నువ్వు మహిమపరచకపోతే ఏంటది? నిర్జీవ క్రియ. వచ్చి ఇక్కడ కూర్చొని నీ మనసంతా ఎక్కడ? బయట ఉందనుకోండి. నీ శరీరం ఎక్కడ ఉంది కానీ నువ్వు ఏదో వేరేది ఆలోచిస్తున్నావు అనుకోండి. అది ఏ కార్యం? అది మంచి కార్యమా? నిర్జీవ క్రియ అది. ఇట్స్ ఎ డెడ్ వర్క్. ఆరాధిస్తాం, హల్లెలూయా చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం. ఆ ఉద్దేశం కలిగి ఉండకపోతే, నీ మనసులో నువ్వు దేవుని ప్రేమిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాటలు పాడకపోతే ఏం లాభం? అది పాడుతున్నావు, హల్లెలూయా అంటున్నావు, కానీ ఉట్టినే అది మాట నుంచి వచ్చే పదమే. కానీ నువ్వు ఉద్దేశిస్తూ పాడితే అదేంటి? మంచి కార్యం. లేకపోతే ఏమైపోతుంది? అది నిర్జీవ కార్యం. ఆలోచించి
నువ్వు వస్తున్నావు దేనికోసం వస్తున్నావు? దీవించబడడానికి వస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతాను వస్తున్నావా? నువ్వు దేవుని కోరుకొని వస్తున్నావా? ఆశీర్వదింపబడాలని వస్తున్నావా? ఈ లోకం ఎంత? ఆఫ్టర్ ఆల్ 50, 60, 70 దీంట్లో మనకు మెప్పు, ఏంటి పెత్తనాలు, ఏమంటారు, ఇంకా పంతములు, అలుగుడులు, కోపాలు, ద్వేషములు. ఇవెందుకు? వారి మీద కక్ష, వీరి మీద కోపం, వారి మీద అలుగుడము. ఎందుకు ఇవన్నీ? యేసు ప్రభు అలాంటి జీవితం జీవించలేదే. ఆయనను కొట్టినారు, ఆయన తిట్టినారు, ఆయనను హింసించినారు. ఎవరు? ఆయన సృష్టించిన సృష్టే ఆయనను హింసించినారు. మనం ఆయన ఎలా ప్రవర్తించినారు? ఆయన ఏమన్నారు ఆ సమయంలో? దేవా, తండ్రి, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు, క్షమించు. మనము ఏం చేస్తున్నాము? ఆపోజిట్గా ఉంటాం. ఒక్క మాట అంటాడు, అదో ఈ మాట అన్నాడు నన్ను. అయితే మనం ఎన్ననొచ్చు? సుగుణ అనద్దు కదా, అనద్దు. ఒక్క మాట అన్నందుకు మనం 10 మాటలు అంటాం. నాకు రాదా? నాకు కూడా వస్తుంది భాష. నేను కూడా నేర్చుకున్న సంస్కృతము. నేను కూడా నేర్చుకున్న సంస్కృతం నా హై స్కూల్లో. ఎవరికైనా అర్థమవుతుందా సంస్కృతం మాట్లాడితే? ముందుంటుండే నాకు చాలా ఉంటుండే. నేను మంచిగా పోతున్నాను, ఓవర్టేక్ చేసి కట్ చేసిండు అనుకో, కథ. వాడిని ఓవర్టేక్ చేసుకొని వాడిని ఆపి అట్లా చూసేదాకా వదిలేకపోతుండే నేను. అలాంటి బుద్ధి ఉంటుండే నాది. రోషం ఎందుకు? ఏం లాభం అది? ఏదో వాడు పిచ్చోడు వాడు పోతున్నాడు, నాకెందుకు? పోతుంటే మన మీదకి ఏమవుతుంటాయి? 4 కుక్కలు అరుస్తుంటాయి. ఒక్కొక్క కుక్కని దనుకుండా కూర్చుంటామా? 3 కుక్కని దంతావు, 4వ కుక్క పక్కా పట్టేస్తుంది. 4వ కుక్క పక్కా పట్టేస్తే ఎన్ని ఇంజక్షన్లు తీసుకోవాలి సురేందర్? ఎవరు అన్నారు అక్కడ? ఎన్ని శ్వేత? ముందు 14 ఉంటుండే. ముందు బొడ్డు సుట్టిస్తుండేనంట. ఇప్పటిదాకా కుక్క గర్వలే, అందుకే ఇంజక్షన్ తీసుకోలే నేను. కానీ తీసుకున్న వాళ్ళు చెప్పిండ్రు బొడ్డు సుట్టిస్తుండేనంట. ఇంకేం చేయాలా? కరిచిన కుక్క చనిపోతుందో లేదో అని రోజు దాన్ని తిండి పెట్టుకుంటూ చూసుకోవాలి. తెలుసా మీకు అది? ఇది కూడా తెలుసా? కరిచిన కుక్క కానీ దగ్గర ప్రేమ చూసుకోవాలంట. మరి 3 రోజులు అది బతకట్టేది ఏం చేయాలి మనము? దానికి రోజు చికెను, మటను, బిర్యానీ వండి పెట్టాలి. అది బతికితే మంచిది, లేకపోతే అంతే కదా బ్రదర్? అంటే మనం ఏం చేయాలా? ఇక అన్ని వదిలేసి కుక్కని మంచిగా చూసుకోవాలి. నువ్వు తినుబెట్ట కరిచినావు కదా తినుబెట్ట అని అంటే చెప్తున్నా. అంటే ఇలాంటి జీవితాలు జీవిస్తున్నాం మనం. ఎందుకు పట్టించుకోవాలా? అవసరం లేదు. మాటలు వచ్చిపోతుంటాయి అనేది మనము ధ్యానిస్తున్నాం. మనం దేవుని ఏం చేస్తున్నాము? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28, Matthew 10:28. దేవుని క్షేమము మనము మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి. ఈ లోకంలో ఏమవుతుంది? వీళ్ళు ఏం చేయగలుగుతారు? మనని దేహంనే చంపగలుగుతారు. ఈ ఆశ, ఈ లోకంలో ఏమవుతుంది? మనకు దేహమే చంపగలుగుతుంది, ఇంకేం చేయలేరు వాళ్ళు. కానీ ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగలిగిన వానికి ఎవరికి భయపడాలా? మన ఆత్మను రక్షింపజేసుకునే ఆయనలో క్షేమం, భద్రత మనము ఎంచుకోవాలి. అంటే ఆయనకు భయపడాలా, లోకానికి కాదు, సమాజంకి కాదు, కుటుంబంలో కాదు, ఎవరితోటి. నువ్వు దేవునికి భయపడుతూ దేవునికి వినయంతో జీవించు, కుటుంబం కూడా సరిగా అయిపోతుంది. కుటుంబంలో కూడా ప్రేమ వస్తుంది, కుటుంబంలో కూడా వినయం వస్తుంది. ఇలాంటి భావములతోటి జీవించకపోతే యాజ్ ఎ ఫ్యామిలీ, ఇఫ్ యూ డు నాట్ let these things happen, then definitely you will not be at peace. You will be at a loss all the while.
ఆల్ ద వైల్. నేను కొన్ని కుటుంబాలు చూస్తున్నాను, ఉన్నాయి, డబ్బులు బాగున్నాయి, సంతోషం లేదు. జీవిస్తున్నారు, సమాజం కోసం జీవిస్తున్నారు. దే లివింగ్ ఫర్ ద సొసైటీ, ఫర్ దర్ ఇమ్మీడియట్ సర్కిల్. వాళ్ళ చుట్టుముట్టు ఉన్న సమాజం కోసము, వాళ్ళ మధ్యలో మేము సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, మా దగ్గర ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మంచిగా ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలలో దేవుని భయం అనేది లేనే లేదు. కుటుంబ ప్రార్థన ఉండదు, ఇండివిజువల్ బైబిల్ రీడింగ్ ఉండదు, బైబిల్ క్లాసులు ఉండవు. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని ఎలా? దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు నువ్వు? మరి దేవుని ప్రేమిస్తలేవే. యు ఆర్ నాట్ లవింగ్ యువర్ గాడ్, యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్. నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. సమాజంలో నువ్వే నిన్ను ఒక స్థాయిలో పెట్టుకున్నావు. యూ హ్యావ్ పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎ పెడెస్టల్. నీలో దేవుడు ఉన్నాడంటే నీలో మార్పు అనేది తప్పకుండా ఉంటుంది అని చూస్తున్నాం. ఆ విధంగానే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా కూడా మనకు ఆహారం దయచేస్తాడు. మన కుటుంబంగా ఆ విధంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆత్మీయంగా ఆహారం దయచేస్తుంటాడు. నన్ను మొన్న ఒక చిన్నవాడు ఒకసారి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, అంకుల్, మనం అందరం దేవుడు మనం సృష్టించిండు కదా, మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు అని అడిగాడు. మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఎంతమంది ఉత్తరం వేయచ్చు చెప్పండి? అది కూడా నేను అప్పుడు ఒక ప్రసంగం చేస్తున్నా, అంటే అప్పుడు తీసుకోలే ఫోన్, కానీ ప్రసంగం అయినాక ఆయన ఫోన్ తీసుకున్నప్పుడు వాడు చెప్తున్నాడు, అంకుల్ మరి చెప్పండి, దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చిండు దేవుడు? స్వయంభవుడు. హీఈస్ వాట్? సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయనలో ఆయన ఉన్నాడు. ఐయామ్, ఉన్నవానిని, ఐయామ్, అంతే, ఐయామ్ అని అంటాడు. అది వాళ్ళ పిల్లలకు అర్థం కాదు, అది పిల్లలకు అర్థము. ఆయన ఒక శక్తిరా, ఆయన ఈ విధంగా ఉంటాడు, ఆయననే సృష్టిస్తాడు, ఆయన ఇంకా ఎలా ఉంటాడో మనకు తెలియదు ఆయన అనేది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకు అవునా అంకుల్, వానికి ఆన్సర్ కాలే, చిన్నవాడు, వానికి ఇంకా అది అర్థం కాదు, వాళ్ళకి ఇప్పుడే అర్థం కాదు, అది కొంచెం టైం పడుతుంది. కానీ ఆ విధంగా మరి ఏం చేస్తున్నాము, చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేసినాను. కానీ అది మరి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్టే, నీళ్ళు ఉన్నాయి అంకుల్ అన్నాడు. మరి నీళ్ళని ఏం చేస్తాం మనము? కొన్నిసార్లు ఐస్ చేసుకుంటాము, దాన్ని ఏం చేస్తాము? ఐస్ చేస్తాము. దాన్ని కొన్నిసార్లు ఏం చేస్తాము? స్టీమ్ చేస్తాము. అంటే అది మనం ఏం చేస్తున్నాం? దానిని అటు ఇటు మార్చుకోగలుగుతాం. దేవుడు కూడా అలాగే ఉన్నాడు, కానీ కొన్నిసార్లు ఆయన కుమారునిలాగా ఉన్నాడు, కొన్నిసార్లు ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మలా ఉన్నాడు. ఆయన ఎప్పటికీ కొన్నిసార్లు కాదు, కానీ ఆయన 3 రూపాలలో ఉన్నాడు. ఆయన నీలో మాట్లాడుతున్నాడే, ఈ ఆయన ఆత్మ అది కూడా దేవుడే అని చెప్తే ఇక విన్నాడు. కానీ ఆ చిన్నవానికి ఇంకా అర్థం కాలే, నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పటిదాకా. వానికి అర్థం కానందుకు నేను కూడా ఇంకా తల్లాడుతున్నా, ఎట్లా వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆయన కోరికను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు కొంచెం ఇంకా ఏది ఉంటే నాకు చెప్పండి, కొంచెం ఆ చిన్నవానికి నేను చెప్తాను. నేను ఇంకా పోరాడుతున్నాను ఏ విధంగా వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. చిన్న వాళ్ళకు కూడా కొంచెము అలాంటి అంటే క్వశ్చన్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ కుటుంబం ఏం చేస్తుంది? రోజు బైబిల్ చదువుకుంటారు కలిసి, ఇలాంటి మాటలు తల్లిదండ్రులు వాళ్ళతోటి మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఒక అవకాశం ఇస్తున్నారు, వాక్యం ధ్యానించడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. అందుకే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి ఎంత సంతోషమో ఆలోచించండి. మరి మన పిల్లలు అడుగుతున్నారా? ఇలాంటివి అడుగుతున్నారా? ఆలోచించండి. ఇలాంటి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి యోహాను సువార్త 6:51, John 6:51, పరలోకం నుండి దిగవచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారం ఏది? పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఏంటది? ఏంటి? ఇది ఇక్కడ ఉంది, ఆయననే కదా, యేసుప్రభు కదా. యేసుప్రభు ఏమన్నాడు? వాక్యమే ఉన్నాడుగా, ఉన్నాడా లేదా? ఈజ్ ద వర్డ్. మరి ఆయన దిగవచ్చిన ఆ జీవాహారము నేనే అంటున్నాడా?
ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించెను అంటున్నాడు. మనము ఇలాంటి అట్మాస్ఫియర్ ఇంట్లో మనము ఏం చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నామా? మనము పిల్లలకు, మన కుటుంబంలో, మన సహోదరులకు ఏం చేస్తున్నాం, ఇలాంటి అవకాశాలు తయారు చేస్తున్నామా, సిద్ధపరుస్తున్నామా? చాలా మనకు చూస్తే నియమిక కుడికలకి రావడానికే కష్టమవుతుంది. ఇలాంటి కుటుంబంలో మనము సరి చేసుకుంటున్నామా? పిల్లలతోటి ఈరోజు ఒక ప్రశ్న మనం వెళ్ళకముందు, తల్లిదండ్రులకైనా, కుమార్తెలకైనా, కొడుకులకైనా, మరి ఎవరైనా, మరి ఇంట్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయా? కూర్చొని వాక్యం ధ్యానించే ప్రయత్నం చేస్తున్నారా? అవకాశాలు మరి దయచేస్తున్నారా పిల్లలకు? ఆలోచించి రేపు వాళ్ళు ఏమవుతారో తెలియదు, సమయం లేదు, బయట కాలం ఏమో చాలా చెడుగా ఉంది. మరి మనం పిల్లల గురించి ఏం చేస్తున్నాం ధ్యానిస్తున్నాం. ముందైతే ఏమవుతుండే, ఒకరు వాక్యం చదవాలి, ఒకరొకరు వాక్యం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎన్నో విధమైన బైబిల్ స్టడీలు చేసుకుంటుండే, సమయం ఉంటుండే. ఇప్పుడు ఎవరికి ఏం లేదు, అన్నిటికన్నా మూల్యమైనది సమయము లేదు. సమయము లేనప్పుడు మరి దేవుని దగ్గర మన కోసం సమయం ఉంటుందా? ఆలోచించండి. ఆయన గురించి మనకు సమయం లేదే, మరి ఆయనకు మనకు సమయం ఉందా? ఆయన రెడీగా ఉంటాడు. హోటల్లో పోతాం కదా మనము, హోటల్ పోగానే ఏం చేస్తాడు, పక్కకు ఒక ఆయన పుస్తకం పట్టుకొని వస్తాడు. ఎందుకు వస్తాడు? ఏం తింటారో ఏందో రాసుకు వెయిటర్ వస్తాడుగా ఆయన. మరి అదే పని ఆయనది. నువ్వు ప్రార్థన చేయగానే ఏం కావాలి నీకు? రైట్, నీకు ఐప్యాడ్ కావాలనా, నీకు ల్యాప్టాప్ కావాలనా, నీకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలనా? రైట్, ఓకే, ఏ ఫోన్ కావాలా? అదే శాంసంగ్ అంటాడే, ఏమన్నా ఏ ఫోన్ కావాలా? ఏ ఫోన్ కావాలా? ఐఫోన్ కావాలా? ఐఫోన్ కావాలా? ఫోన్లు కావాలా? దేవుడు అక్కడ రెడీగా ఉన్నాడు రాసుకొని, నెక్స్ట్ ఇళ్ళకు ఇంత పంపించేయండి అని నెక్స్ట్ కొరియర్ వచ్చేస్తుంది అనమాట. కొరియర్ వచ్చింది సార్, ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చింది. ఇక అదే పని ఆయనకు. మనం శారీరకంగా దీవించబడాలని ఆశిస్తున్నాం, కానీ ఆత్మీయంగా ఆశీర్వదించాలి. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నేను కుటుంబ ఐక్యత, కుటుంబంలో జరగవలసిన ఎందుకు జరగాలని అంటున్నానంటే, ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో దేవుని చిత్తమైతే మరి సూజన్ కూడా వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి. సూజన్ ఎక్కడ పోతుంది? విదేశానికి వెళ్ళిపోతుంది చదువుకోరానికి. సూజన్ అంటే మా కుమార్తె వెళ్ళిపోతుంది. మాకొకటే ప్రశ్న ఉండే, మేము మా ఇష్టపూర్వకంగా మేము మిమ్మల్ని అన్నాము, పెంచుకున్నాము, ఇప్పుడు మీ ఇష్టపూర్వకంగా మీరు వెళ్ళిపోతారా? అంటే మా గురించి ఆలోచించలేదా? ఎప్పటికీ మీ ఇష్టాలేనా అని ఒక ప్రశ్న అడిగినాం. ఇంకోటి ఏంటి, ఏమవుతారో, ఎక్కడుంటారో, ఎలా ఉంటారో, వాళ్ళకు ఉన్న సేఫ్టీ ఏంటి అనేది. వద్దని కూడా అన్నాక కూడా మరి దేవుని చిత్తం ఏంటో తెలియదు, ఎందుకంటే కొన్ని ఆయన తెలియదు, కానీ ఒక భయం. కుటుంబం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కుటుంబంలో మనం ఎన్ని న్యూస్లు వింటున్నాం. పిల్లలు పాపం యూఎస్కి వెళ్ళిపోయినారు, చదువుకుంటున్నారు, సడన్గా యాక్సిడెంట్లో చనిపోయినారు, అక్కడ నదిలో పడి మునిగిపోయినారు, ఒక పైనుంచి జారిపడ్డారు. ఇక అక్కడ నుంచి వాళ్ళ దేహంలో తీయడానికి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఇదవుతున్నారు, అదవుతున్నారు, ఎన్నెన్నో చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితులలో మరి ఏమైనా జరగని, కానీ నా కుమార్తె ఏమైనా జరిగినా, నా కొడుకుకి ఏమైనా జరిగినా, మరి వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర ఉందా లేదా అని ఒక ప్రశ్న నా దగ్గర మిగిలిపోవద్దు. నేను సరిగా పెంచుకుంటే, సరి అయిన దేవుని నియమాలలో, దేవుని చెప్పిన ఆజ్ఞలలో వాళ్ళని విధేయతతో వాళ్ళని పెంచుకుంటే నాకేముంటుంది? ఒక నిరీక్షణ ఉంటుంది. ఏమైనా రేపు నేను వాళ్ళని చూస్తా, ఇక్కడ కాకపోయినా పరలోకంలో చూస్తా, వాళ్ళు దేవుని దగ్గర క్షేమంగా సురక్షితంగా ఉన్నారు అని నాకు ఒక నిరీక్షణ ఉంటుంది. అదే నేను వాళ్ళు ఇష్టమున్న జీవిస్తుంటే ఏముంటుంది? నాకు ఆ విశ్వాసం కూడా ఉండదు. అందుకే సమయం ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఈ వాక్యం
ఎందుకు? కుటుంబాలు ఆ విధంగా జీవిస్తున్నాం. మా ఇంట్లోకి రండి, ఎప్పుడన్నా చెప్పకుండా రండి మా ఇంట్లోకి. వీక్ డేస్ ఎప్పుడైనా, వారం రోజులు ఎప్పుడైనా సడన్గా రండి. అందరూ ఉంటారు ఇక్కడనే, 6 పిల్లలు కిందనే ఉంటారు. 6 ఫోన్ల మీద, ఆ మూలకు ఈ మూలకు ఆ మీద, ఒకరి మీద ఒకరే ఉంటారు. ఒకరు ఇట్లుంటారు, ఒకరు అట్లుంటారు, ఒకరు ఉంటారు, కానీ అందరి చేతులలో ఒక్కొక్క ఫోన్ ఉంటుంది. ఎప్పుడైనా రండి, వచ్చి చూడండి. అందరు ఒకటే దగ్గర ఉంటారు. అందరు కింద కూర్చొని మధ్యలో జోరో ఉంటాడు, చుట్టూ ఉంటారు, కానీ ఓవరాల్ ఫోన్ల మీద ఉంటారు. ఉన్నారు ఒకటే దగ్గర, కానీ ఐక్యత ఉందా? ఉపయోగం ఉందా ఐక్యత? మీ ఆత్మలను గురించి ఆలోచిస్తున్నారా? శారీరకంగా ఆనందిస్తున్నారే? మరి మీ మధ్యలో ఆత్మీయ మాటలు మాట్లాడుకుంటున్నారా? ఆత్మీయతలో మీరు ఎదుగుదల విషయంలో మాట్లాడుకుంటున్నారా? సాక్ష్యాలు చెప్పుకుంటున్నారా? ఇదో నేను ముందైతే బాగుంటుండే, చిన్నప్పుడైతే మాకు సాక్ష్యం ఏమని చెప్తే ఏదో లేదు చెప్తుండే, టకాటకా నేను 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 ఎగ్జామ్ రాసి పాస్ అయినా అంటుండే. చిన్న చిన్న సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశ. అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు, టీవీలు కూడా లేవు. ఫోన్లు లేవు, టీవీలు లేవు. అప్పుడు ఎన్నోసార్లు చదివినాం బైబిల్, ఎన్నోసార్లు ముగించినాం బైబిల్. ఇప్పుడు రూముకు ఉంది టీవీ, చేయికి ఉంది ఫోను. అవునా? రూమ్కి టీవీ ఉంది, చేయికి ఉంది ఫోన్. కొందరికి 2 ఉన్నాయి ఫోన్లు. ఈ ఫోన్ మాట్లాడుతుంటే ఆగాగు ఇంకో ఫోన్ వస్తుంది, ఇప్పుడే మాట్లాడతాను, ఈ ఫోన్ చెప్తున్నారు కొందరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి జీవితాలు మన జీవితాలు. ఇవన్నీ ఎక్కడ తీసుకువెళ్తాయి? మనల్ని ఎక్కడ తీసుకువెళ్తాయి? సీదా నరకానికే. సమయము వృధా చేయడము కూడా పాపమే. సమయం ఓరిచ్చారు మనకు దేవుడు. ఎందుకు? టైంపాస్ చేసుకోవడానిక? ప్రతి ఒక్క సెకండ్ ఏం చెప్పుకోవాలి మనము? దేవునికి ఉత్తరం ఇచ్చుకోవాలి రేపు. అవునయ్యా, నేను నీకు ఇంత సమయం ఇచ్చినా ఏం చేసినావు నువ్వు? నేనా క్యూకి సాస్ బి కభీ బహుతి 3 సార్లు చూసిన. నడుస్తుందా దేవునికి చెప్తే? పూతరేకులు 4 సార్లు చూసిన. పూతరేకులేనా? తెలుసు, కొందరు నవ్వుతున్నారు కదా, కొందరు తెలుసు పూతరేకులు అంటే. మా అమ్మ ఇప్పుడు అడుగుతుంది. అప్పుడు 2 కూర్చొని చూస్తుండే మా మమ్మీ, మా షీల. ఆ సీరియల్ ఎక్కడున్నా అది మిస్ అయిపోతే 2 కలిసి మళ్ళీ పాతది రికార్డ్ అయి ఉంటుంది కదా, అది కూడా చూసుకుంటుండే. ఇప్పుడు గుర్తులేదులే నీకు, కానీ అప్పుడు కూడా మస్తేనే మనకు. ఇలాంటి సీరియల్ చూడడము, ఇలాంటివి చూసుకోవడము, ఇవన్నీ రేపు ఏం చేయాలా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పూతరేకులు ఇచ్చి పోమ్మ నరకంకి వెళ్ళిపో అంటాడు. అంటే మనం ఇప్పుడు కాదు, కానీ ఒక టైంలో దేవుడు సమయం ఎందుకు ఇస్తున్నాడు? మనం కుటుంబంగా మరి ఆశీర్వదించబడుతున్నాం. కుటుంబంగా మనం ఆత్మీయ మాటలు మాట్లాడుకుంటున్నామా? అభివృద్ధిలోకి వెళ్తున్నామా? ఆలోచించాడు. మీరేం చూస్తుంటారు పిల్లలు? సరే ఏం చూస్తాం అంకుల్? గేమ్లు ఆడతాం మేము. ఏ గేమ్లు ఆడతాం అంకుల్? కాల్ ఆఫ్ డ్యూటీ, ఇంకెన్నెన్నోనే కదా. స్టీవెన్, ఏం గేమ్లు ఆడుతున్నావు? అదో చూడండి, ర్యాపిడ్. ఏదో ఒక్కొక్కరు ఉంటుంది గేమ్ వస్తుంది. నేనేం చేయాలి టైంపాస్కి ఏదో అని చెప్పేసి చూస్తూ ఉంటే, నువ్వు కూడా గేమ్ పెట్టుకున్నావు అన్నది మొన్న శీల. ఏం గేమ్ పెట్టుకున్నావు అంటే యాంగ్రీ బర్డ్స్ అనేది. అదేనా గేమా నేనంటే? మరి అది కూడా ఏం చేస్తుంది? సమయాన్ని వృధా చేస్తుంది. ఫోన్ ఉంది మంచిగా, ఏం చేస్తుండాలా? వాక్యంని నువ్వు ఏం చేస్తుండాలా? తోతుండాలా, రీసెర్చ్ చేస్తుండాలా. ఒక వాక్యం నుంచి ఒక వాక్యం. కొన్నిసార్లు కూర్చుంటే ఏమవుతుందంటే సమయం ఉండదు. రాత్రి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, పొద్దున్న తెల్లారితేనే ఉంటుంది. వాక్యం ఆ విధంగా ధ్యానించుకుంటూ మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి మొదలు పెట్టండి. ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని దాన్ని ధ్యానించండి, రీసెర్చ్ చేయండి, గూగుల్ వేసి చూడండి. దాని మీద ఎంతోమంది భక్తులు రాసినాయి, ఎంతోమంది దాని మీద కామెంటరీలు రాసినాయి, ఎంతోమంది వాళ్ళ అనుభవాలతోటి మరి దాన్ని ధ్యానించి రాసినాయి. ఇవి పిల్లలతో కూడా మాట్లాడుకోవచ్చు కదా మనం. ఇలాంటి ఉద్దేశంలు కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఈ సమయం మరొకసారి రాకపోదేమో, మరొకసారి మనకి తరుణం రాదేమో. ఈ విధంగా కుటుంబాలు జీవించకపోతే నష్టమే అని వాక్యం చెప్తుంది. మనం సరి చేసుకుందామా?
జీవించబడదామా? వాక్యం ఇంకో మాట కూడా చెప్తుంది అక్కడ, 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. 2 Peter 3rd chapter 9th verse. కొందరు చూడండి, ప్రభు తన వాగ్దానముల గూర్చి చాలా కాదు, ఒక్కటే చాలు నాకు. ఆయన వాగ్దానముల గూర్చి ఆయన ఆలస్యము చేయువాడు కాదు. ఆయన మాటకు నువ్వు విధేయత చూపిస్తూ ఆ విధంగా నువ్వు జీవిస్తూ కుటుంబంలో కావాల్సిన ఐక్యత, కుటుంబంలో కావాల్సిన ఆధ్యాత్మిక జీవితము మనము దాన్ని బలపరుచుకుంటే ఆయన వాగ్దానాలు ఏం కావు, ఆలస్యముగా రావు. ఆయన వాగ్దానాలు తప్పకుండా, వాక్యంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఎవరి? బైబిల్ ఉన్న వాగ్దానాలు ఎవరి? నావి. ఎంతమంది చెప్పగలుగుతారు? మనయ్య అని అనుకోండి, ఎవరన్నా? నావి, వాగ్దానాలన్నీ నావి, దిస్ ఆర్ మైన్. నేనెందుకు పంచుకుంటా? ఎవరిది వాళ్ళు ఏం చేసుకోవాలా? స్వాధీనపరచుకోవాలి. ఎవ్రీబడి హ్యాస్ టు పొజెస్. ఉన్న వాగ్దానాలన్నీ ఎవరు వాళ్ళు ఏం చేస్తారు? స్వాధీనపరచుకోవాలా. ఆయన వాగ్దానాలలో మనం ఏం చేస్తాం? దాన్ని ఆనందించవచ్చు అని చెప్తున్నాడు. తీతుకు రాసిన 1వ అధ్యాయము, టైటస్ 1 ఫస్ట్ 2 verses. తీతుకి రాసిన 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మన అందరి విశ్వాస విషయములలో నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పు వ్రాయబడి ఉన్నది. ఏమని? ఆ విశ్వాసం ద్వారా ఏమంటున్నాడు? ప్రామిస్డ్, వాగ్దానము ఎప్పుడు చేసిండంట? బిఫోర్ టైం బిగాన్. అది తెలుగులో రాలేదాక? ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరనిది ఎప్పుడు రాయబడింది? ఇంగ్లీష్లో మంచిగా ఉంది. అది ఎప్పుడు రాయబడిందంట? సమయము మొదలుగాకముందే, ఆదామవ్వ పుట్టక ముందే ఏం చేస్తున్నాడు ఆయన? ఏమంటున్నాడు? వాగ్దానము చేసెను, నిన్ను నన్ను దీవిస్తాను అని వాగ్దానం చేసినాడు. పోగొట్టుకుంటుంది ఎవరు? పోగొట్టుకుంటుంది ఎవరు? పోగొట్టుకుంటుంది ఎవరు? మనం. సరి చేసుకుందామా? మరి అందరం మోకాలుందాం.